సరే మిగతా వాళ్ళు చూసి ఎవరైనా చెప్తాను. చంద్రమల్ల హర్ష రాలేదా? చంద్రమల్ల హర్ష అమ్మా బట్టలు కొనుక్కోడికి వెళ్ళడా? సరే ఏమంతో హర్ష దొండపాటి హర్ష దొండపాటి హర్ష దమచలేడు మైకిచ్చి. అందరికీ పేరు హర్ష. నిన్ను ఆశించి వారందరూ సంతోషించెదరు. నీవే వారిని కాపాడుతూ కనుక వారిని అయ్యే మరి వాళ్ళకి ఏం నేర్చుకున్నాడు. చెప్పమ్మా చిన్న ముక్క చెప్పొచ్చి మరలా మొదలు నేను చెప్పినానా? అందరికీ వందనాలు. నా పేరు హర్ష. వృత్తులు అందించకూడదు. నిన్ను ఆశించి వారందరూ సంతోషించెదరు. నీవే వారిని కాపాడుతూ కనుక వారిని రక్షించదు. చెప్పు రక్షించెదరు. నేరుగా దేవుడు క్లాప్స్ వద్దా? అది ఎక్కడ? అలాగే మన వాళ్ళకి అడ్డదారులు ఎక్కువైపోయినాయి. ఇస్రాయేల్ ప్రజలు 3 రోజుల ప్రయాణం 400 సంవత్సరాలు తిరిగారు. అలాగే తర్వాత యశ్వంత్ డి యశ్వంత్ అలాగే చెప్పు. పవిత్రమైనది అది నిత్యము నిలిచును. యెహోవా న్యాయ విధులు స్వచ్ఛమైనది అది యెహోవా స్వచ్ఛ సంవత్సరం ఏం చేద్దారన్నా? సరే ఇచ్చి అడిగ్గా వాక్యం ఆలోచించుకున్నాడు. నన్ను అందరికీ వందనాలు. నా పేరు ఐజక్. నన్ను అడుగుము జనములు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగాంతముల వరకు సొత్తుగాను ఇచ్చేతను. కీర్తనలో 2వ కీర్తన 8వ. వెరీ గుడ్. జోష్ నా పేరు జోష్. యెహోవా తన వసతులను ఆనందించు. దేవాలకు తాయించువాడు తనడు. కీర్తన 1 కే రాకేష్ వరుణ్. నా పేరు రాకేష్. మామూలు చెప్పినాను. నీ పక్కన 10,000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను. ఆ భయముని వద్దకు రాదు. కీర్తనలు 91:7. వెరీ గుడ్. నా పేరు నుండి తీయాలి. నన్ను భరించి వారందరూ ఎంతో విస్తరించున్నారు. వెరీ గుడ్. 2 చరణం
వెరీ గుడ్. అమ్మాయినండి నందకిషోర్ ఫార్ములా పాటించాడండి. చెప్తేనే చెప్పకపోతే లేదు. ప్రిన్సి టీ ప్రిన్సి అమ్మా ప్రిన్సి అమ్మా ఎవరా బత్తిన నయన్ చంద్ర దా టీ కీర్తి దామా. అందరికి వందలు. నా పేరు కీర్తనశ్రీ. దేవి ఉలాకం నువ్వు ఎంటర్టైన్మెంట్ ను కీర్తనలు 5వ సైనాలు 1వ సైనాలు. వెరీ గుడ్. డి స్నేహ అందరికి వందలు. నా పేరు భూమి. నేనైతే నీ కృపాశాన్ని బట్టి నీ మందిరంలో ప్రవాసించేదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయం దిక్కు చూచి నమస్కరించేదను. కీర్తనలు 5వ కీర్తన 7వ. వెరీ గుడ్. నయోమి కే సైని. నా పేరు శైని. యెహోవా నీతికి ఆధారమైన దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. విరుకులలో నాకు విసరత కలిగి చేసేవాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించము. కీర్తనలో 4వ కీర్తన 1వ అధ్యాయం. మేఘన చంద్రమల్ల. అందరికీ వందలు. నా పేట చేసింది. యెహోవా నా పాపం ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించి ఉన్నాడు. కీర్తనలు 6వ చరణాలు 9వ చరణం. బత్తిన కీర్తన. అందరికీ వందలు. నా పేరుకి నా నిన్ను ఆశించేవారందరూ సంతోషించెదరు. నీవే వారిని నీ కాపాడదు కనుక నిత్యం ఆనందపదమని చేయుదురు. కీర్తనలు 5వ చరణం 11వ చరణం. దండపాడి సింధు సింధు సిద్ధం సింధు. అందరికీ వందనాలు. నా పేరు సింధు. నేను ప్రతి జన్మలని కృపాశామము నేను నా వెంట వచ్చింది. చిరకాలం మీ మందిరంలో నేను నివాసం చేసేది. కీర్తన 23వ చరణం. కే క్రిస్టి. అందరికీ వందనాలు. నా పేరు రమ్య. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనిపించేవాడ. భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. కీర్తనలలో 8వ కీర్తన 1వ చరణం. వెరీ గుడ్. క్లౌడీ క్లౌడీ. అందరికీ వందనాలు. నా పేరు క్రౌతి. నీ చేతి పనైన ఆకాశములను నీ కలు చేసిన చంద్ర నక్షత్రమును నేను చూడగా. వెరీ గుడ్. కే సుబ్బలక్ష్మి. వెరీ గుడ్. చెప్పడం సంతోషం. రైట్ అందరం చెప్పు అందరికీ. ఎం విజయలక్ష్మి. అందరికీ వందనాలు. నా పేరు విజయలక్ష్మి. యెహోవా కాపురి, నాకు లేమి కలగదు. ఎందుకంటున్నామ్మా గుడ్. అందరికీ వందనాలు. నా పేరు ఆశ. యెహోవాను స్తుతించుట మంచిది. మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయం నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతోను 10 దంతుల స్వర్ణమండలతోను గంభీర ధ్వని గల సితారతోను ప్రచారించుట మంచిది. కీర్తనలు 92:1. మంచిదండి. సమయంలో లక్కీ లక్కీ. అందరికీ వందనాలు. నా పేరు లక్కీ. ఆయన మోషేకు తన మార్గములు తెలియజేశాను. చెప్పరా. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను.
యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘ సంపూర్ణుడు దీర్ఘతృప్తి గలవాడు. కీర్తనలు 113 7-8 వచనాలు. సందీపు అందరికీ వందనాలు. పేరు సందీపు. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండగలిగిన వారెవరు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపబడుతున్న వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించును. కీర్తనలో 1-2 అందరికీ వందలు. నా పేరు దుష్టులు ఆలోచన చెప్పున్నాడు పాపలు మార్కుడిలోక అవకాశాలు కూర్చుంటుగా హోదాను శాశ్వతం ఆనందించి దేవరాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలవారి ఎవరు నాటపడితే ఆగు వాడికి అతని కాలమందు తలవచ్చి చెట్టు వరే నుంది. కీర్తనలు 1:6. అమ్మాయి పేరు ఇంకా స్టార్ట్ అయ్యి ఉన్నాయి. అమ్మాయి పేరు అందరికీ వందనాల. పేరు స్మైలీ. పెర్గంలో ఉన్న సంఘము దూతకి ఇలాగూ రాయను. రాడైన 2 లక్షల గమ్ము గలవాడి చెప్పు సంగతులు ఏమనగా, సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉందని ఎరుగుదును. మరియు సాతాను కాపురం ఉన్న స్థలంలో నాయందు విశ్వాసి అయింది సాక్షి అయిన అన్నప్పైన వాడు మీ మధ్యలో చెప్పబడిన దినములో నా నామముని గట్టిగా చెప్పబట్టి నాయందుల విశ్వాసము విసర్జింపలేదని నెరుగుదును. అయినా నేను నీ మీద కుడి తప్పితములు మోపవలసి ఉన్నాను. అవి అనగా విగ్రహాలను బలించి వాటి తిన్నట్లును జాగ్రత్తము చేయనట్లును ఇశ్రాయేలుకు అటువని బాలకునికి నేర్పిన బిలాబుతోనూ అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలైన నా కొలైతుల బోధన అనుసరించువారు నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందము. లేని యెడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వీరితో యుద్ధం చేసేదును. ప్రకటన 2:12-16 చరణాలు. అందరికీ వందనాలు. నా పేరు హేమ. ఎఫెసులో ఉన్న సంఘము దూతకి ఇలాగు రాయను. 7 నక్షత్రము తన కుడి చేత పట్టుకుని 7 దీపసముల మధ్య సంచరించేవాడు సంగతులు లేవనగా, నీ క్రియలను నీ కష్టం నీ సహనము నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపవాని అపస్తులు కాకి తాము అపస్తులను భారము భరించి వారు ఆ బతుకులను నీవు కనుకుంటువా. నీవు సహనము కలిగిన నామము నిమిత్తము భారము భరించి ఆర్య లేదని నేను ఎరుగుదును. నీవు ఏ స్థితిలో నుండి ప్రతి వారి జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందితే అట్టు చేసి మారు మనసు పొందితే సరి లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. ప్రకటన గ్రంథం 2:1-5 వచ్చిన. అందరికీ వందనాలు. నా పేరు లక్ష్మీశ్రీ. నీ నామమును యెహోవాను సన్నిధించును. నిత్యము నా నోటును నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించును. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నీ నామమును నేను ఆశ్రయించుచున్నాడు. దీనులను దానిని సంతోషించదురు. 34 కీర్తన 1-2. మంచిది. అందరికీ కృష్ణుడు ఆలోచన చెప్పున్నాడు. ఒక పాపల మార్గం ప్రవాసులు కూర్చుండగా యెహోవా ధర్మదర్శనమందు ఆనందించి దేవరత్నం తాను గ్రహించేవాడు ధన్యుడు. అతను ఇటుకాల ఎరువు నాటబడింది. ఆకు వాడక తన కాలం ముందు ఫలం ఇచ్చెట్టువలేదు. అతడు చేయనంత సఫలమగును. దుష్టుడు అలాగుండా గాలి ఎదురుగట్టి పుట్టివలేదు. కాబట్టి నా విష్ణు దుష్టుడు నీతిమంతుల సభలు పాపలు నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియదు. దుష్టుల మార్గం నాశనకరం. అందరికీ వందనాలు. నా పేరు నందనశ్రీ. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగనము చేయుడి. స్తుతి చేయుట ఐదర్థవంతులకు శోభిస్తకారము సితారతో యెహోవాను స్తుతించుడి. 10 తంతుల ఆ గృహ మండలములు ఆయనను కీర్తించుడి. కీర్తనలు 8వ కీర్తన 3వ చరణం.
స్వాతి దొండపాటి స్వాతి ఎదురిస్తా. అందరికీ వందనాలు. నా పేరు స్వాతి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగు. పచ్చికలము చోట్లను ఆయన నన్ను పరుండ చేయించుచున్నాడు. శాంతికరమైన జన్మల యొద్ద నడిపించుచున్నాడు. నా ప్రాణముకు ఆయన సద్దదించుచున్నాడు. తన నామం బట్టి నీతిమంత లోకంలో నడిపించుచున్నాడు. కీర్తనలు 23:2 ఇదమ్మా. అందరికీ వందనాలు. నా పేరు రిషిత. ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతిపని ప్రచురపరుచున్నది. పగటికి పగలు బోధించుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. కీర్తనలు 19:1-2. వెరీ గుడ్. మొదటి సెక్షన్, రెండో సెక్షన్. అందరికీ వందనాలు. నా పేరు నవ్య. తుయితెరలో ఉన్న సంగపు దూతకు ఇలాగూ రాయము. అగ్నిజ్వాల వంటి కన్నులను అపరించిపోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపడి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును. ఆయనను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అదేమనగా, తాను ప్రవక్తని అని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీవు ఉండనిచ్చున్నావు. జారత్వం చేయుటకు, విగ్రహములకు బలిచ్చువాడని తిరుగును. అది నా దాసులకు బోధించి వారిని మోసపరుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితేను గాని అది మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచారించి వారి క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని నేను దాని బహుశ్రమ పాలు చేతును. తన పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడు నేనని సంగములను తెలుసుకొను. మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. ప్రకటన గ్రంథము 2:18-20. అందరికీ వందనాలు. నా పేరు గౌసాలశ్రీ. స్మున్నాలో ఉన్న సంగపు దూతలు ఇలాగూ రాయము. మొదటివాడు కడపటివాడునై ఉండుడి, మృతుడే మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేమనగా, నీ శ్రమయు నీ దరిద్రతను నేను ఎరుగుదును. అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణాన్ని ఎరుగుదును. నీవు పొందబో శ్రమకు భయపడుకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేంపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుడి, నేను నీకు జీవకత్వం ఇచ్చేదను. జయించువాడు 2 సంగముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణం వలన ఈ హానియు చెందడు. ప్రకటనలు 2:8-11. నా పేరు కుసుమ. సార్దిస్లో ఉన్న సంఘము దూతకి ఇలాగ రాయము. 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మ గలవాడు గనుక చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరకుడవై చావనైనా మిగిలిన వాటిని బలపరచుము. నీవెలాగ ఉపదేశం పొందుతావో అలాగ వింటువో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకొని కొందరు సార్దిస్లోని యొద్ద ఉన్నారు. వారు అహరులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని సార్దిస్లోని యొద్ద ఉన్నారు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవగ్రంథములో నుండి అతని పేరే మాత్రము తుడుపు పెట్టగా ఆయన నా తండ్రి ఎదుటను దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొనును. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రకటన 3:1-6. అందరికీ వందనాలు. నా పేరు సమస్త దేశంలో యెహోవాకు స్తుతి చేయుడి, సంతోషంతో యెహోవాను చేయించుడు, ఉత్సాహగానము చేసు ఆయన సన్నిధికి రండి. యెహోవా దేవుడని తెలుసుకునుడి. ఆయన మనల్ని పుట్టించును, మనమైన వారము, మనమైన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత చెల్లించు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తన పాడుచు నాగంలో ప్రవేశించుడి. మనల్ని స్తుతించుడి, నామాన్ని కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము, ఆయన సత్యమును తరతరాలు. కీర్తనలు 100 కీర్తన 5 వచ్చి